కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఒక నిజమైన అపోస్తలుడు ఎక్కడ తయారవుతాడు తెలుసా? కనిపెట్టే అనుభవంలో. ఒక నిజమైన శిష్యుడు ఎక్కడ తయారవుతాడు తెలుసా? ఒక నిజమైన దేవుని బిడ్డ ఎక్కడ తయారవుతాడు తెలుసా? కనిపెట్టే అనుభవంలో. తొందరపడేటువంటి జీవితము, లేకపోతే ఆవేశపడే జీవితము, అమ్మో దేవుడు ఇవ్వలేదు కదా ఇంకేం చేసి దేవుడు ఇస్తాడు అని అక్కడికి ఇక్కడికి అది ఇది చేస్తుంటారు చూసారా, వాళ్ళు దేవుని బిడ్డలు కాలేరు. బట్ ఓపికతో వాగ్దాన ఫలము కొరకు అబ్రహాము కనిపెట్టినట్లు కనిపెడితే, దావీదులాగా సహనంతో కనిపెడితే శ్రేష్టమైన ఆశీర్వాదాలండి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు. కనిపెట్టిన ఎవరినైనా బైబిల్లో మీరు చూడండి, ఎవరికి రాని దీవెనలు వచ్చింటాయి. ఆ దీవెన అందరికీ ఆశీర్వాదకరమైన దీవెనగా ఉంటుంది. అబ్రహాముకి ఇచ్చిన కుమారుడు వాగ్దాన పుత్రుడు, ఆ వాగ్దాన నెరవేర్పుకు నిదర్శనంగా ఉన్నాడు. దావీదు యొక్క కనిపెట్టే అనుభవం రాజును చేసింది, ఆ చక్రవర్తిని చేసిందండి. యోసేపు కనిపెట్టే అనుభవం ఐగుప్తుని ఏలేటువంటి వ్యక్తిగా చేసింది. యేసు ప్రభు యొక్క కనిపెట్టే అనుభవం లోకానికి దీవెనకరంగా చేసింది. పరిశుద్ధాత్మ దేవుని కోసం శిష్యులు కనిపెడితే 2024 సంవత్సరాలు అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు ఇంకా ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే, కనిపెట్టే అనుభవము కష్టమే కానీ ద రిజల్ట్ విల్ బి అల్టిమేట్. అందుకే బైబిల్లో వ్రాయబడింది, దేవుని కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుంటారు. దేశమును స్వతంత్రించుకుంటారు అంటే ఉన్నతమైనటువంటి అనుభవాలు, ఉన్నతమైనటువంటి అనుభవాలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏ రకం కనిపెట్టాలి? కనిపెడుతుంటే కోపం వస్తుంది కదా, కనిపెడుతుంటే ఆగ్రహం వస్తుంది, కనిపెడుతుంటే చికాకు వ్యసనం కలుగుతుంది. ఎంతకాలం కనిపెట్టాలి? నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకం కనిపెట్టాలి? కనిపెట్టడాన్ని గురించి మాత్రమే చెప్పడం లేదు నేను, ఎలా కనిపెట్టాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. సో ఈరోజు ఎలా కనిపెట్టాలి అంటే, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో దేవుడు అంటారు 4వ వచనంలో, తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. వీళ్ళు ఈ 50 రోజులు ఎలా కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? వాళ్ళలో ఉన్నటువంటి అనుభవం ఏంటిది? ఒక 4 మీ ఎదుట ఉంచుతాను. 11వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చాలు. ఎలా కనిపెట్టాలి అంటే, నెంబర్ 1 బైబిల్లో చూడండి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? కనిపెట్టే అనుభవం, కరెక్ట్ అయిన కనిపెట్టే అనుభవం, ఖచ్చితమైన వాక్యానుసారమైన కనిపెట్టే అనుభవంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఆకాశము వైపు చూచుచున్నారంట. యేసు ప్రభు వాళ్ళ ఎదుట నుండి ఆకాశానికి ఆరోహణం అయిపోయాడండి. యేసు ప్రభు కనపడలేదంట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభు వెళ్ళినటువంటి ఆకాశం వైపు చూస్తున్నారంట. అది రాయాలనా బైబిల్లో? ఇప్పుడు మనము బస్ స్టేషన్కు కొత్తగా పెళ్ళి అయినటువంటి పెళ్లి కొడుకుని సాగనంపడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు బస్సులో బయలుదేరి వెళ్ళిపోయినారు అనుకో, కొద్దిసేపు చూసి మళ్ళీ వెళ్ళిపోతాం, కొద్దిసేపు చూస్తాం. వీళ్ళంటే ఆకాశం వైపు తేరి ఎంతవరకు? దేవుని దూత వచ్చేంత వరకు ఆకాశం వైపే వీళ్ళు చూస్తున్నారంట. ఏంటి ఆకాశం వైపు చూడడం అంటే ఏంటి? అంటే మెంటల్ క్యాండిడేట్లు అయ్యి ఆకాశం వైపు చూస్తున్నారా? వెళ్ళిపోవాలి కదా. ఎందుకు ఆకాశం వైపు చూస్తుంటున్నారు? కనిపెట్టే అనుభవంలో ఏ రకంగా నువ్వు కనిపెట్టాలంటే ఆకాశం వైపు చూడాలి. ఏముంది ఆకాశంలో? మేఘాల, ఆకాశంలో నక్షత్రాల, పెళ్ళి అయిన వారికి చూపిస్తారు కదా, ఉదయాన్నే చూపిస్తారు, అదిగో ఆ నక్షత్రం ఏం కనపడదాడా, అయినా చూపిస్తారు. అలా అభూత కల్పనతో కూడినటువంటి ఏదైనా ఉందా? ఆకాశం వైపు చూడడం అంటే ఏంటి తెలుసా? కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. చాలమ్మా, ఆకాశమందున్నది అంటే ఆకాశము తట్టు చూడడం అంటే ఏంటి తెలుసా? సింహాసనాసీనుడైన దేవుని వైపు చూడడం. దేవుడు నన్ను కనిపెట్టమంటున్నాడు. ఎవరు ఆ దేవుడు? సింహాసనం మీద ఉన్నాడు. నా దేవుడు పరిపాలిస్తుంటున్నాడు. ఆయన సర్వాధికారి. ఆయన నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నేను నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభా. శిష్యులు ఆకాశం వైపు చూచారంట. కనిపెట్టే అనుభవంలో నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు కాదు నువ్వు చూడాల్సిందే. వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళ కుటుంబంలో జరిగాయి, నా కుటుంబంలో జరగలే, వాళ్ళు దీవించబడుతున్నారే, పాపంలో దీవించబడుతున్నారే అని వాళ్ళను వీళ్ళను చూసి నీ జీవితంలో లేని దాన్ని చూడడం కాదు, ఆకాశం వైపు చూడు. ఎవరున్నారు? దేవా
నువ్వు సింహాసనం పైన ఉన్నావు, నీ సమయం కొరకు నేను కనిపెడతాను ప్రభా, నువ్వు ఇచ్చునంత వరకు నీ కొరకు కనిపెడతాను ప్రభా. ఎందుకంటే నువ్వు సింహాసనం దిగల, సింహాసనం మీద ఉన్నావు. సింహాసనం మీద ఉన్నావు అంటే స్టిల్ హీస్ రూలింగ్, ఆయన పరిపాలిస్తున్నాడని, ఆయన ఇప్పటికీ అధికారం కలిగిన దేవుడని. నీ జీవితంలో నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితులను చూసి కృంగిపోవడం కాదు కనిపెట్టే అనుభవం అంటే. నా దేవా, నువ్వు సింహాసనాసనుడు, నువ్వు మాట ఇచ్చావు, నీ ఎదుట నేను ప్రార్థన ఖచ్చితంగా నువ్వు ఇస్తావు ప్రభా. ఎందుకంటే నువ్వు సింహాసనం దిగిపోలే, నీ సింహాసనం నుంచి నువ్వు బయటికి రాలే, సింహాసనం వేరొకరు తీసుకోలే. స్టిల్ యు ఆర్ ఆన్ ద థ్రోన్. ఇప్పటికి నువ్వు సింహాసనం పైన ఉన్నావు. ఆకాశమందు ఆయన సింహాసనమున్నది. దేవుని బిడ్డలారా, శిష్యులు మనకు నేర్పించే పాఠం ఏంటి తెలుసా? ఎలా కనిపెట్టాలంటే, నీ యొక్క జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులను చూసి దాన్ని బట్టి కృంగిపోకు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? లుక్ ఎట్ యువర్ గాడ్. కనిపెట్టే వ్యక్తి సమస్యలను కాదు, కనిపెట్టే వ్యక్తి అబ్రహాము తన శరీరాన్ని, తన భార్య యొక్క శరీరాన్ని చూసుకోలేదు. అది కాదు చేసింది. దావీదు ఏంటి, ఇంకా సౌలు తరుముతున్నాడు కాదు, సింహాసనం పైన ఉన్నటువంటి దేవుని వాళ్ళు చూచారు. దేవుని బిడ్డలారా, వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లుకింగ్ టు ద లార్డ్. దేవుని వైపు చూడడమే. పరిస్థితులను చూసి డిస్కరేజ్ అయిపోవడం కాదు, డిసప్పాయింట్మెంట్ గురి కావడం కాదు, దేవుని వైపు చూడాలి. దేవా, నువ్వు మాట ఇచ్చావు, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే నీ మాట అధికారంతో కూడినటువంటి మాట. సింహాసనం ముందు ఆసీనుడవైనావు, నీ మాటను నెరవేరుస్తావు ప్రభా. నెంబర్ 1, కనిపెట్టే విషయంలో ఆకాశం వైపు చూడడం మొదటి లక్షణం. రెండవదిగా ఏంటండి? 14వ వచనం. ఇందాక 11వ వచనం చదివాం, ఇప్పుడు 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కనిపెట్టే అనుభవంలో ఉండవలసిన రెండవది ఏంటి తెలుసా? వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో. గుర్తించండి. రెండవదిగా కనిపెట్టే అనుభవంలో ఏముండాలి తెలుసా? దేవుడు నీకేం మాట ఇచ్చాడో ఆ మాటను నమ్మే వారితో నువ్వు కలిసి ఉండాలి. ఒకవేళ నీ దగ్గరికి వచ్చి, ఏమ్మా ఇంకా దేవుడు దీవించలేదు, ఇంకా దేవుడు దర్శించలేదు, ఎప్పుడు ఇస్తాడు దేవుడు, నీకు ఇవ్వడేమో అనేటువంటి, ఏమని చెప్పాలి వాళ్ళను? గోకే వాళ్ళు ఉంటారు చూసారా, అలా వచ్చి ఏదో ఒకటి అన్నిపోతూ ఉంటారు. అలాంటి వారితో గ్రూప్ కావద్దు, వాళ్ళకు దూరం అయిపో. బైబిల్లో వ్రాయబడింది, కనిపెట్టే అనుభవం. నీతో దేవుని మాటతో ఏకీభవించే వారితో ఉండాలి. అదే నిజమైన కనిపెట్టే అనుభవం. ద మోర్ యు గో విత్ అదర్ పీపుల్, వేరొకరితో వెళ్ళిపోయావా, నీ కనిపెట్టే అనుభవంలో నీకు చికాకును తెస్తారు, కోపాన్ని తెస్తారు, ఆగ్రహాన్ని తెస్తారు, విసుగు తెస్తారు, దేవునికి దూరం అయిపోయేటట్లు చేస్తారు. ద మోర్ యు ఆర్ క్లోజ్ విత్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ వన్ అకార్డ్, ఏక మనసుతో ఉండేటువంటి వారితో ఉంటావో 50 రోజు వరకు కనిపెడతాను. 50 రోజు వరకు కనిపెడతావు. నువ్వు పరిశుద్ధాత్మను పొందినంత వరకు కనిపెడతావు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో అది చాలా ఇంపార్టెంట్. ఎవరితో అంటే వారితో నీకు దేవుడిచ్చిన దర్శనాలు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను షేర్ చేసుకో. ఆ మాటలు నమ్మేవారు అంటారు చూసారా, వాళ్ళతోనే నీ సహవాసం ఉండాలి. నిన్ను బలపరిచే వారితో ఉండాలి. నిన్ను ప్రతి సందర్భంలో తక్కువ చేసి హేళనగా మాట్లాడతారు చూసారా, కట్ ఆఫ్ ద రిలేషన్షిప్. వాళ్ళతో సంబంధాలు కట్ చేసుకోవడం మంచిది, వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వారు కనిపెట్టే అనుభవంలోంచి నేను ప్రక్కకు లాగేస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడంట. నాకు అనిపించింది, ఏం ప్రభా, నీ కెపాసిటీ 12 మందేనా? ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా, వందల మందిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. కాదు, ప్రభువుతో ఏకీభవించేటువంటి వారు 12 మంది ఉన్న చాలు. 12 మంది ఉన్న చాలు. దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు తన జీవితంలో దీవించబడిన సాక్ష్యాన్ని నాతో షేర్ చేశాడు. బ్రదర్, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను ఒక గొప్ప సంఘాన్ని మా యొక్క ప్రాంతంలో నేను ఏర్పాటు చేస్తానని. కానీ నాకు ఏమాత్రము అది తెలియదు, ఏ రకంగా చేయాలనో. ఎవరితో చెప్పినా నవ్వేవారంట. నువ్వేం చేస్తావు, నీ చేత ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది, నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు నీ ప్రొఫెషన్ ఇది కాదు, నీ ప్రొఫెషన్ వేరు. అతని ప్రొఫెషన్ను బట్టి అతడు సంఘ స్థాపన చేయడం ఇంపాసిబుల్. అలాంటి ఉద్యోగం అతనిది, అలాంటి ఉద్యోగం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ ఆఫ్ బిజీ. నీవెలా చేస్తావు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని ఎంతమంది చెప్పారో అంతమంది చెప్పారు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, వీళ్ళందరూ ఇంతగా చెబుతూ ఉంటే నీ మాటేమో ఇలా ఉంది, ఏం చేయమంటావు? దేవుడు అన్నాడంట, ఫస్ట్ వాళ్ళతో సంబంధం కట్ చేసుకో.
నా పిలుపుకు నా వాగ్దానానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ప్రభా? నీతో ఏకీవించే ఒక్కరున్న చాలు, ఆ వ్యక్తితో ఏకీవించి నేను కార్యం చేస్తా. వాస్తవానికి ఆయన భార్యకు చెప్పినా కూడా నమ్మలేదంట. నువ్వెక్కడ చేస్తావండి? అది కూడా సంఘ పరిచర్య. నువ్వు ఒక పాస్టర్గా ఉండడం, నీ ప్రొఫెషన్ ఏంటి? యు ఆర్ ఎ డాక్టర్. నీకుండేటువంటి షెడ్యూల్ ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎమర్జెన్సీ కేసులు వస్తాయి. సంఘాన్ని ఎలా నడుపుతావు? నువ్వు ఎలా నడుపుతావు? అప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఎవ్వరు లాస్ట్కు తన భార్య కూడా అంగీకరించినటువంటి పరిస్థితుల్లో తన మాటను నమ్మినటువంటి తన దగ్గర ఉండేటువంటి వాచ్మెన్ ఉన్నాడంటండి. వాచ్మెన్, తన యొక్క క్లినిక్ను, తన యొక్క ప్రమిసెస్ను చూసుకునే వాచ్మెన్, వీళ్ళిద్దరు కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించారంట. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, బ్రదర్, ఏక మనసుతో ఎప్పుడైతే నేను వాచ్మెన్తో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించానో జరిగిన కార్యం ఏంటి తెలుసా? దేవుడు నాకు మందిర పరిచర్యనిచ్చాడు. దేవుని బిడ్డలారా, కనిపెట్టుతున్నటువంటి అనుభవంలో నీ జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? ఉండకూడని వ్యక్తులతో ఉండవద్దు. నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క పిలుపును, నీ వాగ్దానాలను శంకించేవారు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర అస్సలు ఉండవద్దు. వాళ్ళతో నువ్వు గడపవద్దు. వాళ్ళు నీ జీవితంలో నిన్ను విశ్వాసంలో నుంచి ప్రక్కకు లాగే వ్యక్తులుగా ఉంటారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒకటి, ఆకాశము వైపు చూడు, దేవుని వైపు చూడు, సింహాసనాసనుడైన యేసయ్య వైపు చూడు. రెండవదిగా, ఎవరు నీ వాగ్దానముతో, నీ పిలుపుతో, నీ దర్శనంతో ఏకీభవిస్తారో అలాంటి వారితో నేను ఉండు. మూడవదిగా ఏం చేయాలి? 14వ వచనం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దానికి ముందు ఒక మాట, ఎడతెగక అంటే ఫస్ట్ రోజు ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందేమని, రాలే. రెండవ రోజు ప్రార్థన చేశారు, రాలే. మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, ఒక 10 రోజులు చేసిన తర్వాత అనిపిస్తున్నది, ఏంటి మనమందరం ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం కదా, పరిశుద్ధాత్మ ఎందుకు రాలేదు? అనుకోలేదండి. అనుకున్నప్పుడు ఎవరో ఒకరు అంటారు, లేదు రేపు కూడా ప్రార్థన చేద్దాం, రేపు కూడా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధులతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తావో ఎక్కువ కాలం నువ్వు కనిపెట్టగలవు. దేవుని బిడ్డలారా, 11వ తారీఖు 24 గంటల ప్రార్థనలు ఎందుకోసం తెలుసా? నీ వాగ్దానము, నీ పిలుపు, నీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వాస్తవ రూపం దాల్చడానికి. ఆ రోజు రెండింటి కోసం మనం ప్రార్థన, 1 వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ అవర్ సెల్ఫ్, మన కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థన అంశాలు ఉంటాయి. రెండవదిగా సంఘం కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ రెండిట్లో దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఏకీభవించి ప్రార్థన చేయి. 1 గంట ప్రార్థన చేస్తావా? ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, రాత్రి 1 గంట, డూ ఇట్. ఎందుకు తెలుసా? కనిపెట్టే వ్యక్తి ప్రార్థన చేస్తాడు. కనిపెట్టే వ్యక్తి, మనం రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకో, కనిపెట్టే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఎదురుగా పోతున్నటువంటి ఆ చెనిక్కాయలు తింటూ ఉంటాడు. లేదా ఇంకొకటి వస్తే, కనిపెట్టే వ్యక్తి తింటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, కానీ కనిపెడుతూనే ఉంటాడు. కనిపెట్టే వ్యక్తి, వాక్యానుసారంగా కనిపెట్టే వ్యక్తి ప్రార్థిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? కనిపెడుతూ ఉండగా ప్రార్థన ఆగిపోకూడదు. చాలా సందర్భాల్లో డిలే అయిపోయినప్పుడు వి విల్ పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ద ప్రేయర్స్. ప్రార్థనకు మనం స్వస్తి పలుకుతాం కాదు. వీళ్ళు అంటున్నారు, ఫస్ట్ డే ప్రార్థన చేసాం, పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాలి. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, ఒకసారి ఇమాజిన్ చేయండి, 50 రోజులు అంటే ఏంటి? దాదాపు 2 నెలలు ప్రార్థన చేశారు వాళ్ళు. 2 నెలలు ప్రార్థన చేశారు. 2 నెలలు అందరూ ప్రతిరోజు రావడం, మేడగది మీదకి వెళ్ళడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు, మళ్ళీ వెళ్ళిపోవడం. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు అందరూ అడుగుతారు, ఏం చేస్తున్నారు పైకి పోయి మీరు? ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు వాగ్దానం చేశాడు, మరి రాలేదే అనేటువంటి వారు అంటూ ఉన్నా, వీళ్ళు మాత్రం మేడగది ఎక్కడం ఆపలేదు, ప్రార్థన చేయడం ఆపలేదు, పొందునంత వరకు ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, కనిపెట్టే అనుభవంలో నెంబర్ 1 ఆకాశము తట్టు చూడు. నెంబర్ 2 ఏకీభవించే వారితోనే ప్రార్థన చేయి.
నిన్ను ఎగతాళి చేసి ప్రార్థన చేస్తుండగా నీ పైన సెటైర్లు వేసి జోకులు వేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నంబర్ 1 సాతాను సాధనాలు. క్రైస్తవులే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ప్రార్థన చేయడంలో కనిపెట్టే విషయంలో నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా. మూడవదిగా, దేవుడు నిన్ను కనిపెట్టమన్నంత వరకు ప్రార్థిస్తూనే ఉండు. పై 2 ఉంటే మూడోది జరుగుతుందండి. నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తివైతే సమస్యలు చూడకుండా ప్రార్థన చేస్తావు. నీవు కరెక్ట్ వ్యక్తులతో సహవాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ 2 లేకపోతే ప్రార్థన ఎక్కువసేపు చేయలేం. ఈరోజు దేవుడు మనతో ఎడతెగక ప్రార్థన చేశారంట. ఎక్కడ మేడగది పైన ప్రార్థన చేస్తుంటారు. దే కేమ్ టు 1 ప్లేస్. ఎందుకు చర్చికి వచ్చి ప్రార్థన చేయమంటున్నాను తెలుసా? వెన్ వి కమ్ టు 1 ప్లేస్, ఒక స్థలానికి మనం వచ్చి ఒక ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తే అక్కడ నీవు నిజంగా కనిపెట్టే వ్యక్తిగా లేదా అనేటువంటిది అర్థమైపోతుందండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మూడవదిగా, వాళ్లకు దినాలు గడుస్తున్నా, ప్రజలు ఒకవేళ అంటూ ఉన్నా, లేకపోతే వాళ్ళలోనే అసహనం ఏర్పడుతున్నా ప్రార్థన వదిలిపెట్టలేదు. నాలుగవదిగా, కనిపెట్టే వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? 15వ వచనం 16వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 15, 16. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై. చాలు. ఇక్కడ పేతురు దేన్ని కోట్ చేస్తున్నాడండి? పరిశుద్ధ పూర్వం పలికిన లేఖనములు నెరవేరవలసి ఉండెను. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. పేతురు విద్య లేని పామరుడు, చదువు రాదు. పొట్ట పొడిచినా వీపు పొడిచినా తలపైన కొట్టినా కూడా ఒక్క అక్షరం రాదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి చేపలు పట్టే వ్యక్తి. యేసు ప్రభు వాక్యం చెప్పాడు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఈ ప్రవచనాన్ని గురించి పేతురుకి ఎట్లా తెలుసు? పేతురుకు విద్య రాదు. ఆ దినాల్లో ఇప్పుడు మనకున్నట్లుగా బైబిల్ ఈజీగా అవైలబుల్గా లేదు. ఈ యొక్క చుట్టలు అనేటువంటివి ఈ శాస్త్రులు పరిచయాల దగ్గర ఉండేటువంటి ప్రధాన యాజకులు అందరి దగ్గర ఉండేవి కాదు. అందుకే యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యం చదివేవాడు. ప్రతి చోట అవైలబుల్గా ఉండదు, మార్కెట్లో దొరకదు, స్టాల్స్ లేవు ఆ దినాల వీటిని అమ్మడానికి. ఏదో సమాజ మందిరంలో సునగోగులో మాత్రమే ఉండేటువంటివి. ఇంటికి తీసుకుపోవడానికి లేదు, అక్కడే చదివి వెళ్ళిపోవాలి, పరిశుద్ధంగా చదవాలి. ఇన్ని కండిషన్స్ ఉంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే పేతురుకి ఎట్లా తెలిసింది వాక్యం? వీళ్ళు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ దృష్టిని వాక్యము పైకి మరల్చాడు. కనిపెట్టే అనుభవంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థనే కాదు, ఎంతగా వాక్యాన్ని చదువుతావో అంతగా వాక్యాన్ని చదువు. ఎంతగా వాక్యాన్ని చదువుతావో అంతగా వాక్యాన్ని చదువు. ఎందుకంటే వాక్యము నిన్ను బలపరుస్తుంది, నిన్ను కనిపెట్టే అనుభవంలో వీక్ చేయదు. ఎందుకంటే కనిపెట్టేటువంటి సందర్భంలో ట్రైన్లో మనం కూర్చొని మనం ప్రయాణం చేస్తుండగా ఎందుకు కిల్లీలు పల్లీలు అని అమ్ముకుంటూ వస్తారు? వాళ్ళకి తెలుసు కనిపెట్టే వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎదురు చూస్తుండగా పని పాట లేనప్పుడు ఇంకా ఒకటి నీలో మెల్లిగా ఆకలి ప్రారంభమవుతుంది. ఈ ఆకలిని క్యాష్ చేసుకోవడానికి ఏం చేశారు? ప్రభుత్వమే పెట్టింది. రైల్వేలో ప్రభుత్వమే వంట వండేటువంటిది పెట్టి వాళ్ళు అమ్ముతారు. నీవు కనిపెడుతుండగా ఎక్కువగా వాక్యాన్ని చదువు. ఆ దినాల్లో అవైలబుల్గా లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే పేతురుకు జ్ఞాపకం చేశాడు. పేతురు, లేఖనాల్లో ఈ రకంగా ఉంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, కనిపెట్టే అనుభవంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్. ఎంతగా నువ్వు వాక్యం చదువుతావు అంతగా నువ్వు బలపడతావు. నీ ఆత్మకు బలం వస్తుంది. నీ యొక్క శరీరం వీక్ అయిపోవచ్చు, కానీ నీ ఆత్మ బలంగా కనిపెట్టే ఆత్మగా ఉండాలి అంటే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు చదువు, వాక్యముతో నింపుకోవడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ 4 జరిగాయో 50వ రోజు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టారు, పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఆర్ యు వెయిటింగ్ ఫర్ ఎనీ బ్లెస్సింగ్? ఏదైనా ఒక దీవెన కోసం ఎదురు చూస్తుంటున్నావా? దేవుడు ఈరోజు అంటున్నాడు, డోంట్ క్విట్ వెయిటింగ్.
ఎదురు చూడడం, కనిపెట్టే అనుభవం నుంచి దూరం కావద్దు, దూరం కావద్దు. నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. యేసుప్రభు 30 సంవత్సరాలు కనిపెట్టాడు, ప్రపంచానికే దీవెనకరంగా మారిపోయింది యేసుప్రభు పరిచర్య. దావీదు కనిపెట్టాడు, యోసేపు కనిపెట్టాడు, అబ్రహాము కనిపెట్టాడు, మోషే 40 సంవత్సరాలు కనిపెట్టాడు. దోస్ హు వెయిటెడ్ దే రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక దీవెన కోసం కనిపెడుతూ ఉంటే, ఈరోజు నా దేవుడు నిన్ను వాక్యము ద్వారా బలపరుస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ బలం తెలుసా? కనిపెట్టు, కనిపెట్టు. చెడ్డవారిని చూచి వ్యసన పడుకుము, దుష్క్రియలు చేయి వారిని చూచి వ్యసన పడుకుము. గో ఆన్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం కనిపెడదాం. దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథంలో వ్రాయబడింది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారు? నూతన బలం పొంది వారు పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకెగుదురు, పైకెగురుదురు. ఈరోజు దేవుని కొరకు, ఆయన వాగ్దానాల కొరకు, ఆయన దీవెనల కోసం, ఆయన స్వస్థత కోసం నువ్వు కనిపెడుతూ ఉండగా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన తప్పకుండా నిన్ను దర్శించవలసిన సమయంలో దర్శించి దీవించునుగాక. ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నేను కనిపెట్టాలి అని మీరు సెలవిచ్చారు ప్రభువా. నా జీవితంలో నేను కనిపెడతాను ప్రభువా. నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నీవుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నీవుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ఒకవేళ కనిపెట్టే అనుభవంలో దేవుని పైన కోపగించావా, ఆగ్రహించావా, చికాకు పడ్డావా, వ్యసన పడ్డావా, అప్సెట్ అయిపోయావా, ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్, ఈరోజు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను క్షమించు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. ఎక్కడైనా నేను కోపగించి, విసుగు చెంది, చికాకు చెంది, ఇంకెంతవరకు ప్రభువా, ఇంకెంత కాలం అని ఒకవేళ నువ్వు మదన పడుతూ ఉంటే, దేవా నన్ను క్షమించు. కనిపెట్టే అనుభవంలో గొప్ప దీవెనలు ఉన్నాయి, నేను కనిపెడతాను ప్రభువా, నువ్వు నన్ను దీవించు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఒక శ్రేష్టమైన సందేశం ఇచ్చావు ప్రభా. శిష్యునిగా, అపోస్తలునిగా మార్చేటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదం కనిపెట్టే అనుభవంలోనే ఉంది ప్రభా. దైవ లక్షణమునైన యేసు ప్రభుయే 30 సంవత్సరాలు కనిపెట్టాడంటే ఇది ఉన్నతమైన లక్షణమునైనా, ఉన్నతమైన లక్షణమునైనా స్వతంత్రించుకునే ఉన్నతమైన అనుభవం ప్రభా. దేశమును స్వతంత్రించుకునే ఉన్నతమైన అనుభవం ప్రభా. ఎవరైనా కనిపెట్టే అనుభవంలో వారి జీవితంలో వారు వెనుకడుగు వేస్తూ ఉంటే, కృంగిపోయి ఉంటే, నిరాశపడి ఉంటే, దేవా ఇంకెంతకాలం ప్రార్థించాలి, ఇంకెంతకాలం ఎదురు చూడాలి, ఇంకెప్పుడు ఇస్తావు ప్రభా, డిలే జరుగుతుంది కదా నాయనా, కష్టాలు పెరుగుతున్నాయి కదా ప్రభా అని ఎవరైనా నిన్ను సనిగి కొనిగి ఉంటే, కోపపడి ఉంటే, దూరం అయిపోయి ఉంటే, నీ శిలువ రక్తం అలాంటి వారిని కడుగును గాక. దేవా, మా యొక్క కనిపెట్టే అనుభవంలో నిరాశ నిస్పృహలతో మేము ప్రార్థన చేసి నీ హృదయాన్ని మేము గాయపరిచి ఉంటే, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా, మా యొక్క ప్రతి అవిధేయతను, నిర్లక్ష్యాన్ని తండ్రి మీరే కడగండి ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవానికి వందనాలు, వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మొదలుకొని మేము కనిపెట్టే వారముగా ఉందుముగాక.
విస్తారముగా ఎదురు చూచే వారముగా ఉందుముగాక. మా జీవితాల్లో కనిపెట్టే అనుభవం మా జీవితాల్లో అత్యధిక మగునుగాక. ఆ తండ్రి ఆకాశం వైపు చూస్తూనైనా ఏకీభవించే వారితోనే మేము సహవాసం చేస్తూ, తండ్రి ప్రభు ఎడతెగగా ప్రార్థన చేస్తూ, వాక్యములో మేము బలపడుతూ, వాక్యాన్ని అంగీకరిస్తూ, వాక్యానికి లోబడుతూ కనిపెడుతుండగా పొందుకోవలసిన శ్రేష్టమైన దీవెనలు మేము పొందుకొందుముగాక. రావలసిన ఆశీర్వాదములు వచ్చునుగాక. తెరవబడవలసిన తలుపులు తెరవబడునుగాక. యేసు నామమున అడుగుతుండగా ఎదురు చూచే ప్రతి వాగ్దాన నెరవేర్పు ఆశీర్వాదం యేసు నామమున మేము పొందుకొందుముగాక. కృంగిపోక, నిరాశపడక, నిస్పృహకు గురి కాక నాయన కనిపెట్టుదుముగాక, కనిపెట్టుదుముగాక, కనిపెట్టుదుముగాక. తండ్రి, ఎవరైనా ఇక్కడ అనారోగ్యంతో వచ్చి ఉంటే, లైవ్లో అనారోగ్యంతో ఏకీభవించి ప్రార్థనలో ఇప్పుడు గడుపుతుండగా, అలాంటి వారిపైకి నా దేవుని యొక్క స్వస్థత శక్తి దిగివచ్చునుగాక, 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 దిగివచ్చునుగాక. స్వస్థత శక్తి దేవుని బిడలను ఇప్పుడు తాకునుగాక. దేవా, నన్ను స్వస్థపరచని విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి శరీరం పైకి దిగివచ్చునుగాక. లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమందు స్వస్థత కలుగునుగాక. కనిపెట్టే అనుభవంలో ఎవ్వరు కూడా వెనుకకు తగ్గక తన్ని కనిపెట్టి గొప్ప దీవెనలు పొంది దేవుని ద్వారా హెచ్చించబడుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక, వర్ధిల్లుదుముగాక, క్షేమముగా ఉందుముగాక. మా దీవెనలు మా సొంతమవుతూనే ఉండునుగాక. వాగ్దానాలు నెరవేర్చబడుతూనే ఉండునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనేటువంటి అనుభవాలు మా జీవితంలో నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు తగిన కాలంలో ప్రతి ఒక్కరిలో ఫలాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయనట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒక సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. రెండంచుల ఖడ్గం అనేటువంటి ఈ పుస్తకం యొక్క సెకండ్ ఎడిషన్ మీ వద్దకు తీసుకొని వచ్చే కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. రెండవదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి పుస్తకం, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే, ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది, ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో జరిగించిన సాక్ష్యములు కూడా మాకు తెలిపి దేవుని మహింపరచాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని మీ యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు విడుదల చేసి ఉండగా
ప్రభు సాధనంగా ఇది మీ ఎదుట వాడబడబోతుండగా, ప్రభు సాధనంగా మీ ఎదుట వాడబడబోతుండగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.